హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియోస్ పెట్టకైతే చాలా డేస్ అవుతుంది, లాంగ్ వీడియోస్. ఇంకా నేనైతే ఒక ఫ్రాక్ అయితే కుట్టుకున్నాను. దానికోసం మ్యాచింగ్ దారం అయితే వెతుక్కుంటున్నాను. ఇక్కడ చాలా రోజులు అవుతుంది మిషన్ కూడా సరిగా కుట్టక. మా మామయ్య చనిపోయింది కదా, అప్పటి నుంచి అసలు ఊర్లో పొంటి తిరుగు కూడా ఎక్కువ అవుతుంది. ఇంకా మిషన్ జోలికైతే పోలేదు. ఇంకా కరెక్ట్గా నెల రోజులకి నెల మాసికం చేస్తారు కదా, అప్పుడైతే ఒక ఫ్రాక్ అయితే కుట్టుకున్నాను. నాకు ఈ ఫ్రాక్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా కొంచెం లావుగా ఉన్నా అనేసి అసలు వేసుకోవడానికి ఇష్టపడేదాన్ని కాదు. ఇప్పుడు కొంచెం డైట్ ఫాలో అవుతున్నా, అందుకనే ఫ్రాక్ అయితే కుట్టుకున్నాను. ఇంకా మా అక్క కొడుకు అయితే ఇక్కడ నన్ను ఎక్కిరిస్తున్నాడు. ఇంకా మా మామయ్య నెలమాసికం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా కోతులు అయితే అసలు ఇంట్లోకి జోరబడి బియ్యం అయితే తినడానికి వచ్చేసాయి. ఈ పాప వచ్చేసి మా ఏమంటారు కోడలు వాళ్ళ పాప, మంచిగా క్యూట్గా తింటుంది చూడండి. ఇంకా ఈమెకు అక్క కూడా ఉంది. ఇంకా ఈమె ఏంటంటే ఈమెలో స్పెషాలిటీ, మనం పలకరించకుండా ఈమె పలకరిస్తుంటుంది అందరినీ. బాగున్నావా, ఇప్పుడు మన ఇంటికి వచ్చి కూడా మనల్ని మందలిస్తుంటుంది, బాగున్నావా, ఇప్పుడు వచ్చావా అనేసి. ఇంకా నాకైతే మనవరాలు అవుతుందంట. అప్పుడే నాకు ఇంత పెద్ద మనవరాలు అయితే వచ్చేసింది. ఇంకా వీళ్ళ మమ్మీ అయితే డెలివరీ అయిందనమాట, ఇంకా రాలేదు. ఈమె వీళ్ళకే వచ్చేసారు. ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేసేసాము. ఇప్పుడు చికెన్ అయితే వండుతున్నారు. ఇంకా అసలు మా ఆయన అయితే ఫస్ట్ టైం వంట జోలికి పోనైనా కూడా మంచిగా వంట అయితే చేస్తున్నాడు. ఈరోజు అయితే మా ఆయన చేతి చికెన్ కర్రీ అయితే తినబోతున్నాం అందరం. ఇంకా నేను డిమార్ట్లో అయితే చాక్ అయితే కొన్నాను. ఇంకా అది మంచిగా షార్ప్గా పనిచేస్తుందని. మా ఆయన అయితే ఇంకా ఉల్లిగడ్డలు కూడా అన్నీ ఆయనే కట్ చేశాడు ఫాస్ట్గా. ఇక్కడైతే ఇక మా పెద్దమ్మ ఇంకా పచ్చిమిర్చి అవన్నీ ఉంటే వాటిని కట్ చేస్తుంది. ఈమె మా పెద్దమ్మ, పెద్దమ్మ, తర్వాతకి మా అమ్మ, ఇంకా తర్వాతకి పిన్ని. ఈమె వచ్చేసి మా ఆయన వాళ్ళకి మేనవదిన, అంటే అక్కడ మా బావ ఉండు కదా వాళ్ళకి, మా ఆయనకి మేనవదిన. ఇంకా మా అక్క ఇక్కడ వచ్చి చూస్తుంది. ఇంకా ఒక కాకి వస్తే ఇంకో మామయ్య వచ్చాడనేసి కొంచెం అలా కామెంట్ అయితే చేసుకున్నాం. ఇంకా చికెన్ అయితే ఫ్రెష్గానే కడిగి పెట్టారంట, అందుకనే వాటిని ఇంకా ఇంటి దగ్గర మళ్ళీ ఏం కడగలేరు. ఒక 8 kgs ఏమో ఉంటుందంట ఈ చికెను. ఇంకా అసలు ఈ చికెన్ వండుతుంటే మధ్యలోనే గ్యాస్ అయితే అయిపోయింది. ఇంకా ఫుల్ వాన కూడా పడుతుంది, కట్టెలు కూడా లేవు అది వంట చేయడానికి, మస్తు ఇబ్బంది అయింది. ఇంకొక పక్కన మటన్ కూడా పీసెస్ లావుగా ఉన్నాయి అనేసి కట్ చేశారు మా వాళ్ళు. ఇంకా మా పిన్ని అయితే కొంచెం లేట్గా వస్తుంది. ఇక మా పిల్లలు అయితే ఇక కూర్చొని ఆడుకుంటున్నారు. ఇంకా అమ్మ, పిన్ని, పెద్దమ్మ వీళ్ళైతే మంచిగా ఎప్పుడు కలిసిమెలిసి ఉంటారు. ఇంకా వీళ్ళకైతే ఒక టైటిల్ ఉంటుంది, ముగ్గురు మొనగాళ్ళు సినిమా టైటిల్. అందులో ముగ్గురు, వీళ్ళు కూడా ముగ్గురు కదా, మంచిగా అట్లా ఆ పేర్లు పెట్టుకొని కొంచెం ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు. ఇంకా ముచ్చట్లు కూడా చూడండి ఎంత మంచిగా పెట్టుకుంటున్నారో. ఇటు సైడ్ కూర్చున్న పింక్ శారీనేమో అమ్మ, ఇంకా పెద్దమ్మ, అక్క కూడా రెడీ అయింది. పిన్ని ఇప్పుడే వచ్చింది కదా, ఇంకా వాళ్ళతో అయితే ముచ్చట్లు పెడుతుంది. ఇంకా సిలిండర్ కూడా తెచ్చారు అయిపోయాక. మా ఆయన అయితే సిలిండరు పెట్టేస్తున్నాడు. ఇంకా వీళ్ళైతే కలవక కలిసినట్టు తెగ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇక ఒక 2 నెలల నుంచి వీళ్ళు ప్రతి వారానికి ఒకసారన్నా మంచిగా మీట్ అయితేనే ఉన్నారు, ఏదో ఒక ఫంక్షన్ చేయబట్టి. అయినా కానీ ఇప్పుడే కలిసినట్టు. ఈరోజేమో నా బర్త్డే. నేనైతే ఎప్పుడు బర్త్డే అయితే చేసుకోలేదు. నా చిన్నప్పటి నుంచి అయినా సరే, నా పెళ్ళైనాక ఎన్నడూ కూడా నేనైతే బర్త్డే చేసుకోలేదు. కానీ ఫస్ట్ టైం అవన్నీ సార్ అయితే మా పిల్లలందరూ కలిసి వాళ్ళ డాడీతో మాట్లాడుకొని నేనైతే ఎన్నడూ బర్త్డే ఇట్లా సర్ప్రైజ్ అయితే ఇచ్చారు. బర్త్డే అయితే మా ఇంకా మా ఆయన బర్త్డే గిఫ్ట్లు కూడా నాకు చాలా నచ్చాడు. చిన్న ఫస్ట్ టైం మా ఆయన బర్త్డేకి చీర కొనుక్కొని మంచిగా 1000 రూపీస్ అయితే ఇచ్చాడు. అలాగే బిర్యానీ, ఇంకా వేరే గిఫ్ట్ కూడా ఇచ్చాడు. అవి ఎన్నో నెక్స్ట్ షార్ట్లో బిర్యానీ ఇక్కడైతే అవన్నీ నాకు ఇంకా భలే కనిపించాయి. కేక్ కట్ చేసి అందులో అసలు ఫీల్ అయ్యారు. అంటే నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను మంచిగా ఎంజాయ్ చేసింది అయితే ఎప్పుడు కూడా చేసుకోలేదు. ఇలా ఫస్ట్ టైం మా పిల్లలతో కలిసి మా చిన్నోడు కూడా చేసుకోవడం నాకైతే చాలా అసలు బర్త్డే అయితే వాడే కట్ చేస్తా కేక్ అని. ఇంకా ఎప్పుడైనా నా బర్త్డే ఉందంటే నేను నా సొంతంగా ఒక చీరతో కొనుక్కునేది. ఇంకా ఈసారి అయితే అన్నీ మా వారికి ఇచ్చారు నాకు.
వీడు ఇంత లేడు అప్పుడే నాకు చాలా కేక్ తినిపిస్తున్నాడా హ్యాపీగా అని. అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూడండి ఎంత పిల్లలు మంచిగా కూడా పెడుతున్నాడో అసలు మా వాడు కేక్. అప్పుడే పెద్దవాళ్ళు అయిపోయారు అన్నట్టు అనిపిస్తుంది నాకు మంచిగా కేక్ తినిపిస్తుంటే. ఇంకేం ఈ ప్లాన్ బర్త్డే చేసుకోలేదు అయితే కదా, నాది, అందుకని కానీ అంతగా గిఫ్ట్ ఏం అయితే మా రెడీ పిల్లలకి కాలేదు, ఏం ఇచ్చారు మా డెకరేషన్ ఆయన. కూడా చేసుకోలేదు. అవన్నీ నార్మల్గా ఏంటో మా నెక్స్ట్ ఇంట్లో ఎలా షార్ట్లో అయితే ఉంటామో చెప్తాను. అలానే ఉండి వీడియో చేసుకున్నాము నచ్చితే లైక్ మేము. చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా వాళ్ళ ఆనందం అయితే కాదు ఇంకా చూడండి, ఆ స్ప్రే వద్దన్న మా పాప అయితే కొట్టుకుంటూ. నెత్తిలో స్ప్రే అయితే కొడుతూనే ఉంది. కేక్ అయితే ఏదైనా చాలా కొత్తగా టేస్టీగా జరిగితే చాలా ఉంది. ఇంకా పిల్లలు అయితే మంచిగా మంచిగా ఇష్టంగా అనిపిస్తుంటుంది కదా. ఇది తిన్నారు. కూడా నా లైఫ్లో ఇక్కడ ఒక మాకు దగ్గరలోనే మర్చిపోలేని అరవపల్లి మూమెంటే. అనేసి నాకు ఉంటుంది, చాలా అక్కడ హ్యాపీగా అన్ని ఉంది. ఐటమ్స్ ప్లీజ్ దొరుకుతాయి. లైక్ చేయండి. ఇంకా నా బర్త్డే అయిపోయిన ఎమ్మటి ఇంకా నెలమాషకం చేసేది ఉండే. అసలు మిరపకాయలు అయితే కొంచెం కూడా ఎండట్లేదు. కారం అయితే ఫంక్షన్కి అయిపోయిందంట, మబ్బు కూడా బాగా పడుతుంది. ఇంకా అటో ఇటో కొద్దిగా ఎండితే అందులో సగం అయితే పట్టించాము. ఇంకా చూడండి ఎంత మంచిగా ఉందో. ఇక్కడనే మేము ఆ రోజు చెట్లన్నీ వీకాము, కానీ మళ్ళీ పెరిగాయి ఈ చెట్లన్నీ. ఇంకా ఇక్కడనే మొత్తం నెలమాషకం చేసే ప్లేస్ అనమాట. ఈ పూల చెట్టు, ఆ జామ చెట్టు అన్నీ మా మామయ్య పెట్టాడు, కానీ ఆయన ఇంకా లేడు ఇప్పుడు. ఇంకా అసలు ఒక 10 బ్లౌజులు ఉండే. వీడియో నచ్చితే లైక్ చేయండి.